శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. న్యాచురల్ స్టార్ నాని గారు నిర్మాతగా, యూత్ స్టార్ నితిన్ గారు హీరోగా సినిమా ప్రారంభమైంది సార్. అయితే ఈ సినిమా ఇప్పుడు చర్చగా మారింది. ఎందుకంటే నితిన్ గారు హీరోగా చేస్తున్న టైంలో కెరీర్ స్టార్టింగ్‌లో నాని గారు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడని, ఈరోజు నాని గారే పెద్ద స్థాయికి ఎదిగాడని, తన హీరోకే తను నిర్మాతగా మారి సినిమా అవకాశాన్ని ఇచ్చాడనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది చాలా చోట్ల. నిజమా ఇది? దీనిపైన మీ అభిప్రాయం సినిమా ఏంటి? అవకాశం ఇవ్వటం కాదండి. ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరో. మధ్యలో ఆయన కెరియర్ కొంచెం గాడి తప్పింది. గతంలో కూడా ఒకసారి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే ఆయన ఒక 2 కీలకమైన విజయాలు సాధించాడు. మళ్ళీ ఆయన మెయిన్ స్ట్రీమ్‌లోకి వచ్చాడు కానీ మళ్ళీ ఒకసారి పాత పద్ధతుల్లోనే ఆయనకి వరుస పరాజయాలు వచ్చేసినాయి. అంటే ప్రతిదీ కొత్తగానే అనిపిస్తుంది ప్రతి కథ. కానీ ఆడియన్స్ దేన్ని యాక్సెప్ట్ చేస్తారు, దేన్ని రిజెక్ట్ చేస్తారు అనేది చెప్పలేం. అలా ఆయన చూస్ చేసుకున్నటువంటి సబ్జెక్టులు మిస్ఫైర్ అయ్యి ఆయన ప్రస్తుతం కొంత ఈ ఫ్లాప్ రూట్లో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆయన్ని అంటే దాదాపు ఆయన ఏజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడేమీ అప్కమింగ్ పొజిషన్ ఏం కాదు. ఆయన సరదాగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన తండ్రి గారు డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరు సుధాకర్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకి ఇండస్ట్రీలో ఒక ఏరియా ఉంది నితిన్కి. అయితే నాని తను కష్టపడి బిల్డ్ చేసుకున్నటువంటి సామ్రాజ్యం ఇది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా కష్టపడినా, లేకపోతే హీరోగా కష్టపడినా మొత్తానికి ఒక ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఒకటి పెట్టుకున్నాడు ఆయన. పెట్టుకుని తన సినిమాలు తనే చేసుకుంటున్నాడు. తనతో పాటు తన కాంటెంపరీ, తనతో పాటు ట్రావెల్ అయిన హీరోలతో కూడా సినిమాలు చేయాలనేది ఆయన ప్రోగ్రాం. రెండోది తనకంటే సీనియర్స్తో కూడా సినిమాలు చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ప్యారడైజ్ అయిపోయిన తర్వాత అదే డైరెక్టర్తో చిరంజీవి గారితో సినిమా చేస్తున్నాడు. అనౌన్స్మెంట్ ఉంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టు లైవ్లోనే ఉంది అనే ప్రచారం ఉంది. ఈ ప్రాసెస్లోనే ఆయన ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్కున్నాయి చిరంజీవి. ఒకటి విశ్వంభర, అది రికార్డింగ్ జరుగుతుంది, ఆయనకేం సంబంధం లేదు. బాబీ సినిమా సెట్స్లో ఉంది. అది జనవరి సంక్రాంతి టార్గెట్గా నడుస్తోంది. ఈయన ప్యారడైజ్ కంప్లీట్ అవ్వాలి. ఇది అయిన తర్వాత అప్పుడు ఆ సినిమా గురించి వెళ్తారు వీళ్ళు. సో ఆ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో ఈ ప్యారడైజ్కి ప్యారలల్గా ఆయన ఇంకొక సినిమా నితిన్తో అనౌన్స్ చేశాడు. ఇది ఒక సాధారణ బడ్జెట్తో లోకల్ మార్కెట్ సినిమాగానే నడుస్తుంది. లోకల్ మార్కెట్లో కూడా తన ప్రజెన్స్ ఉండేలాగా చూసుకుంటూ ప్రొడ్యూసర్గా, అంటే తను సెలెక్ట్ చేశాడు కాబట్టి ఒక స్పెక్యులేషన్ కథ మీద. నితిన్ సెలక్షన్ కాదు ఇది. నాని అనుకుని డిజైన్ చేస్తున్న సినిమా కాబట్టి తను కన్విన్స్ అయ్యి, నాని కన్విన్స్ అయ్యాడంటే డెఫినెట్గా సబ్జెక్ట్లో ఏదో కొంత కొత్తదనం ఉండొచ్చు అని జనాల్లో ఒక ఆశ ఉంటుంది. ఈ ఆశ మీదుగా సినిమాని నడపాలి అనేది వాళ్ళ టార్గెట్. ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఆ డైరెక్టర్ గారు దండోరా సినిమా చేస్తున్నాడు ఆల్రెడీ. దండోరా కొంత పాజిటివ్ రివ్యూస్తో నడిచిన సినిమానే. అలాగే సెన్సిబుల్ సినిమాలు తీసేటువంటి డైరెక్టర్గా ఆయనకు ఒక ఇమేజ్ తీసుకొచ్చింది అది. కాబట్టి ఈ సినిమా మీద కూడా అంచనాలు ఉన్నాయి. అలాగే వాళ్ళు రిలీజ్ చేసిన గ్లిమ్స్ కూడా కొంత సినిమాకు ఒక హైప్ క్రియేట్ చేసే పద్ధతిలోనే నడిచింది. అంటే తను అలా పడుకుని ఉండటం, భార్య చేతుల్లో పూర్తి కంట్రోల్ పెట్టేసినటువంటి ఒక భర్తలాగా కనిపించాడు నితిన్. కొత్తగా ఉన్నాడు. ఒక కొత్త ఏరియాలో తను ఆ కథలో కనిపించబోతున్నాడు అనే ఇంప్రెషన్ అయితే ఇచ్చాడు. టోటల్గా అది బాగుంది. అంటే తను బ్యాక్లాగ్స్తో సఫర్ అవుతున్నాడా, అతను పడుకుని ఉంటాడు, చుట్టూ ఇంజనీరింగ్ బుక్స్ ఏవో పడేశారు. ఈ గొడవ అంతటి మధ్య సినిమా కొంత యూత్ఫుల్గాను, ఎంటర్టైనింగ్గాను, కుటుంబ ప్రేక్షకులని థియేటర్లకు రప్పించే పద్ధతిలోనూ ఉంది. తనకి ఆల్రెడీ ఆ ఏరియాలో కొంత ఓపెనింగ్ ఉంది. సత్మానం భవతి,
కంటే కూడా ముందు దిల్ రాజు గారి బ్యానర్లో వచ్చిన సినిమాల్లో ఆయన కనిపించాడు నితిన్. పెళ్లి నేపథ్యంలో వచ్చిన సినిమానే అది కూడా. కాకపోతే వాళ్ళు ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు, కానీ ఒక ప్రయత్నం అయితే చేస్తూ వెళ్తున్నాడు అతను. భిన్నమైనటువంటి కథలతో జనాల్ని మెప్పించాలి అని. ఇది దాదాపు తేజ గారి జయం నుంచి మొదలైన ప్రయాణం అది. ఇప్పుడు ఆయనకి ఇంకొక జయం కావాలి. ఇప్పుడు ఈ టైంలో కీలకమైనటువంటి జయం ఇచ్చేటువంటి బాధ్యత నితిన్ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించేటువంటి బాధ్యత నాని గారి భుజానికి వేసుకోవటం. ఆయన ఆ రోజుల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఈయనకి డైలాగ్ ఏదో చెప్తే చెప్పుండొచ్చు, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆయనతో సినిమా చేయటం మాత్రం గొప్ప విషయం. తన సీనియర్ హీరో అతను, సీనియర్ హీరోతో సినిమా చేయటం, అలాగే సూపర్ సీనియర్ చిరంజీవితో సినిమా చేయటం, ఇంకా ఎవరైనా తనతో పాటు ట్రావెల్ అవుతున్నటువంటి హీరోలు కూడా ఉన్నారు, శర్వానంద్ లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళతో కూడా సినిమాలు ఏమన్నా చేస్తాడేమో అంటే ప్రొడ్యూసర్గా సీరియస్గానే ఉన్నట్టున్నాడు నాని. ఇతర హీరోలతో సినిమాలు చేయటం, గతంలో చాలామంది హీరోలు సొంత బ్యానర్లు పెట్టుకుని సినిమాలు చేశారు, కానీ అతి తక్కువ మందే పక్క హీరోలతో సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మన బ్యానర్లో మనమే చేసుకుందాం అన్న పద్ధతిలో వెళ్ళేవాళ్ళు చాలామంది. కృష్ణ గారు మాత్రం 1-2 సార్లు రూట్ మార్చి వేరే హీరోలతో సినిమాలు చేశాడు. ఉదాహరణకు దేవుడు చేసిన మనుషులు, ఎన్టీ రామారావు గారు కీలక పాత్ర దానిలో. ఈయన తర్వాత క్యారెక్టర్ చేశాడు. నెంబర్ 2 క్యారెక్టర్ ఈయన చేశాడు, నెంబర్ 1 క్యారెక్టర్ ఆయన చేశాడు, ప్రొడ్యూసర్ ఈయనే. అలాగే కృష్ణరాజు గారితో సోలో హీరోగా సినిమా చేసిన చరిత్ర ఉంది ఆయనకి. ఆ తర్వాత మళ్ళీ నానియే కనిపిస్తున్నాడు కృష్ణ గారి తర్వాత. తన సీనియర్ హీరోలతోనూ, సూపర్ సీనియర్ హీరోలతోనూ, తన జనరేషన్ హీరోలతోనూ సినిమాలు తీయాలి తన బ్యానర్లు అనే కోరికతో సినిమాలు చేయటం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. మరి ప్రస్తుతానికైతే నితిన్తో సినిమా వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, నడుస్తోంది. నెక్స్ట్ ఏమిటి అనేది ఒక క్యూరియాసిటీ మొదలైంది. నితిన్తో సినిమా తర్వాత ఎవరితో చేస్తాడు నాని? చిరంజీవి గారి సినిమా తర్వాత తనతో పాటు ట్రావెల్ అయిన హీరోలు ఎవరెవరితో సినిమాలు చేస్తాడు అనే దాని మీద కూడా చర్చ జరుగుతోంది. చూడాలి, ముందు ఈ సినిమా రెడీ అయ్యి రిలీజ్ అయితే, ఇది సక్సెస్ అయితే, ఇలా చాలా ఉన్నాయి క్వశ్చన్ మార్కులు. నితిన్ అయితే ఇది హిట్ అయితే మాత్రం డెఫినెట్గా నానికి థ్యాంక్స్ చెప్పాల్సిన పరిస్థితి. ఒక కష్టకాలంలో ఆపదల నుంచి యువతలకి ఈడ్చిన ప్రొడ్యూసర్గా చూడాలి ఆయన నానిని.